బూందీ లడ్డు కోసం 2 కప్పుల శనగపిండి తీసుకున్నాను. దీంట్లో కొంచెం వంట సోడా వేయాలి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండిని ఒకసారి జల్లెడతో జడించుకోవాలి. ఎందుకంటే ఉండలు ఉండలుగా లేకుండా కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా పిండి ఉండాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి దాంట్లో సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యే తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఇలా చేసుకోవాలి. ఇలా మెల్లిగా అంటే పిండి రౌండ్గా మంచిగా వస్తుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా అంటూ ఉండాలి. ఇవి బాగా ఫ్రై కాకూడదు. పైన చూస్తే క్రిస్పీగా ఉండాలి, లోపల మెత్తగా ఉండాలి. ఇలా తీసుకుంటూ వెంటనే ఒక బౌల్లో పోసుకుంటూ దానిపైన మూత పెట్టాలి. ఎందుకంటే గట్టి పడుతుంది, గట్టిగా కాకూడదు. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోని సరి అంటే రెండు కప్పుల చక్కెర తీసుకోవాలి. ఈ చక్కెరను ఇట్లా ఒక గిన్నెలో పోసుకొని కొంచెం చక్కెర తడిసే విధంగా వాటర్ పోయాలి. ఇలా వాటర్ పోయాలి. చిన్న మంట పైన గ్యాస్ పైన పెట్టాలి. ఇలా చక్కెర మొత్తం కరుగుతుంది. కొంచెం ఆనకం వచ్చేదాకా వెయిట్ చేయాలి. బూందీని ఇలా చూపిస్తున్న విధంగా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఇలా చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ కండిషన్లో ఉండాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఆనకం రావాలి. ఇలా వచ్చిన ఆనకాన్ని ఇలా తీగ ఆనకం వచ్చిన తర్వాత దీనిలోకి మన కింద వండుకు మిక్సీ పట్టుకున్న బూందీని ఆనకం వచ్చిన తర్వాత ఈ బూందీని దీంట్లో కొద్దిగా వేసుకుంటూ ఉండలేకుండా కలుపుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేయాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇది కొద్దిగా తీసుకుంటూ కలుపుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడేదాకా చిన్న మంట పైన పెట్టి అడగంటకుండా మధ్యలో కలుపుతూ దగ్గర పడే వరకు ఉంచాలి. దీంట్లో కొంచెం కచ్చాపచ్చ దంచుకున్న ఇలాచీ పౌడర్ వేయాలి. వేసి అంతా కలిసే విధంగా కలపాలి. కొంచెం చల్లారిన తర్వాత ఒక గిన్నెలో కొంచెం నెయ్యి తీసుకొని అది చేతికి కొంచెం పెట్టుకుంటూ బూందీని రౌండ్గా లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా
లడ్డు రౌండ్గా వచ్చే విధంగా చుట్టుకోవాలి. ఈ విధంగా బూందీ లడ్డు చుట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని బూందీ లడ్డూలు ఇదే విధంగా చుట్టుకోవాలి. ఇంతే బూందీ లడ్డు తయారు.